ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి కొన్ని రకాల మానసికమైన సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. విచిత్రంగా అనిపిస్తాయి బయట వారికి, వినేవారికి. కానీ వాళ్ళకి మాత్రం ప్రాణం మీదకి వచ్చినట్టు అనిపిస్తుంది. కొంతమందికండి దుప్పటి కంప్లీట్గా ముసుగేసుకుంటే కూడా ఆ చీకటిని అసలు భరించలేరు. ఏదో అయిపోతుంది, ఎవరో వచ్చి పిసికేస్తారు, చంపేస్తారన్న భయం వచ్చేస్తుంది. అట్లాగే రూమ్లో ఒంటరిగా ఉన్నారనుకోండి, ఒక్కళ్ళే, అప్పుడు అట్లాంటి చాలా భయం వచ్చేస్తుంది. కారులో ఎవరన్నా ఆడవారు కానీ ఎవరన్నా మగవారు కానీ ఒక్కొక్కసారి ఒంటరిగా వాళ్ళు ఒక్కరే వెళుతుంటే అనేక రకాల భయమైన ఆలోచనలు, ఆందోళన వారికి కలుగుతూ ఉంటుంది. లిఫ్ట్లో వాళ్ళు వెళుతున్నారనుకోండి, ఆ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు చుట్టూరు క్లోజ్డ్ డోర్స్ ఉంటాయి కదా, ఆ క్లోజ్డ్ డోర్స్ లిఫ్ట్లో వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా అయిపోతుందేమో, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో, గాలి ఆడదేమో, నా ప్రాణం పోతుందేమో, ఇట్లా సడన్గా తాడు తెగిపోయి కింద పడిపోతుందేమో, ఇట్లాంటి ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. ఒక్కొక్కసారి ఎలివేటర్స్ పైన వెళ్ళేటప్పుడు కూడా అలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని ఎంఆర్ఐ మిషన్స్లోకి వెళ్ళేటప్పుడు, అట్లాగే యాంజియోగ్రామ్ టెస్టులు చేసేటప్పుడు, ఇలాంటి కొన్ని పరికరాలు ఉపయోగించే వాళ్ళు ఒక్కళ్ళని అట్లా తోస్తారు చూసారా వాటి కిందకి, అలాంటప్పుడు చాలా చాలా ఇబ్బందికరంగా వాళ్ళకి భయాందోళనలు వచ్చేస్తుంటాయి. అట్లాగే గుహల్లో వెళ్ళేటప్పుడు, ఇరుకుగా ఉన్న గదుల్లో ఉన్నప్పుడు, గుంపులు గుంపులుగా జనం ఉన్నప్పుడు వాళ్ళకి అసలు భయాందోళన విపరీతంగా వచ్చేస్తాయి అన్నమాట. కొంతమందికి విమానం ఎక్కినప్పుడు ఆ విమానంలో క్లోజ్డ్గా దగ్గర అట్లా ఉన్నప్పుడు కూడా అట్లాంటి భయాలు వస్తూ ఉంటాయి. కొంతమంది బాగా 20-30 అంతస్తులు ఎత్తుపై నుంచి కిందకు చూస్తున్నప్పుడు అట్లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. కొంతమందికి అసలు కిటికీలు లేని గదులు ఎక్కడన్నా ఉంటే అలాంటి చోట కూడా ఇలాంటి ఆందోళన వాళ్ళ వెంటనే సెకండ్స్లో వచ్చేస్తుంది. మేము కొంతమంది న్యాచురోపతి ట్రీట్మెంట్స్ ఇచ్చేటప్పుడు చూస్తుంటాం. స్టీమ్ బాతు, సోనా బాతు, ఇన్ఫ్రారెడ్ బాతు వాళ్ళు నా క్యాబిన్లో కూర్చోబెడతారు. ఆ లోపలికి వెళ్ళి అట్లా కూర్చున్నప్పుడు తలిపేస్తారు కదా స్టీమ్ బయటకు పోకుండా, అసలు వాళ్ళు వెళ్ళరిక కెవ్వరు కేకేసి బయటకు వచ్చేస్తారట చూసేసి. అది ముందే చూశారనుకోండి, ఇక ఈ ట్రీట్మెంట్ నేను తీసుకోను అంటారు. ఎందుకంటే వాళ్ళకి క్లోజ్డ్గా ఉన్నవి అలా ఉంటే ఒక భయం. మరి ఇలాంటి లక్షణాలు మీలో ఎవరికన్నా కనపడితే దీన్ని క్లాస్ట్రోఫోబియా అంటారనమాట. ఇది ఒక మానసికమైన సమస్య. ఈ క్లాస్ట్రోఫోబియా ఇప్పుడు చెప్పిన పరిస్థితులు ఎదురైనప్పుడు, భయాందోళన వాళ్ళకు కలిగినప్పుడు ఏమేమి ఇబ్బందులు ఎదురవుతుంటాయి అంటే, గాలి ఆడనట్టు, షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ రావటం, విపరీతంగా చెమటలు పట్టేయటం, కళ్ళు తిరగటం, వికారము వాంతులు రావటము, అట్లాగే గొంతు నొక్కేసి ఎవరో పిసికేస్తున్నట్టుగా అనిపించటము, చెమటలు పట్టేసి ముద్ద ముద్దగా అయిపోవటము, చెస్ట్ టైట్ అవ్వటం, చెస్ట్ కంజెషన్, అలాగే పాల్పిటేషన్స్ ఎక్కువ రావటము, గుండె దడదడ ఇట్లాంటివి ఎక్కువ రావటము, అలాగే కన్ఫ్యూషను, కళ్ళు తిరగటము, చెవులు దెబ్బడేసినట్టు అట్లా బిగిసినట్టుగా శబ్దం అనిపించటము, సిమ్టమ్స్ ఈ క్లాస్ట్రోఫోబియా లక్షణాలు అన్నమాట. అందుకని ఇవి ఎవరికన్నా ఉంటే వాళ్ళకి జీవితకాలం పాటు ఇక ఆ ఫీర్ అనేది ఆ గదులు, ఆ గాలి ఆడని భాగాలు, క్లౌడెడ్, ఇప్పుడు చెప్పిన వాటిలో ఎప్పుడు వచ్చినప్పుడు ఉంటుంది. అసలు ఇలాంటి రావడానికి కారణాలు చూస్తే కొంతమంది చిన్నప్పుడు ఎక్కువగా పనిష్మెంట్స్కి పేరెంట్స్ గురి చేస్తూ ఉంటారు, భయపెడుతూ ఉంటారు. అట్లాంటివన్నీ నాటుకుపోతాయి. ఇలా భయపడిన వారిని చూసి వీళ్ళు భయపడుతుంటారు కొంతమంది. వాళ్ళ వల్ల వీళ్ళు నేర్చుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీంతోపాటు కొంతమందికి జెనెటికల్గా జీన్స్లో వచ్చే మార్పుల కారణంగా ఉంటుంది. స్ట్రెస్ వల్ల, డిప్రెషన్ వల్ల కొంతమందికి ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఎప్పుడు కుటుంబంలో ఎక్కువ మందితో గడపటం అలవాటు ఉంటుంది. కొన్ని ఒంటరిగా ఉండేసరికి, చిన్న రూములో సింగిల్గా అట్లా ఉండేసరికి వీళ్ళకి ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ క్లాస్ట్రోఫోబియా తగ్గటానికి ఏం చెయ్యాలి? సైకలాజికల్గా మరి ట్రీట్మెంట్ కోసం అయితే సైకాలజిస్ట్తో కౌన్సిలింగ్ తీసుకోవటం చాలా ముఖ్యమైన అవసరం అన్నమాట. ఇట్లాంటి ఇది మెయిన్గా ఉపయోగపడుతుంది. అలాంటి భయాన్ని తొలగించుకోవడానికి మానసిక పరివర్తన రావాలి. అది మనకి ఏమీ కాదనేది ఆ లోపల ఉన్న దాన్ని తొలగించడానికి వాళ్ళ రకరకాలుగా మనకి చెప్పి మన లోపల నుంచి బయటికి ఆ ఫీలింగ్స్ని పోయేటట్టు చేస్తారన్నమాట. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
కౌన్సిలింగ్ థెరపీ అనేది చాలా బాగా ఉపయోగం. దీనితో పాటు ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని రోజు కాస్త వార్మింగ్ అప్ ఎక్సర్సైజులు, ప్రాణాయామం చేయటం, యోగా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ ప్రాణాయామం రెగ్యులర్గా చేసి దాని తర్వాత మెడిటేషన్ కనుక చేయగలిగితే దీని నుంచి త్వరగా బయటపడటానికి అవకాశం ఉంది. అంటే మందులు ఇట్లాంటి వాటి నుంచి బయటపడటానికి ఉండవు, కానీ ఈ అవగాహన ద్వారా, ఆలోచన మార్చుకోవటం ద్వారా మనం ఇట్లాంటి వాటి నుంచి పూర్తిగా బయటపడవచ్చు. లేదంటే బ్రతికినన్నాళ్ళు నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సంఘటనలు ఎక్కడైనా ఎదురైతే ఆ సమయంలో మనకి ఇట్లా ఒళ్ళంతా చెమటలు పట్టి కళ్ళు తిరిగి కింద పడిపోయి అసలు పాల్పిటేషన్స్ వచ్చి గుండె దడదడలాడిపోతూ ఎక్కడ ప్రాణం పోతుందన్నది భయం వచ్చేస్తుంది కదా. నలుగురిలో మనం ఇట్లాంటి సంఘటనలు ఎదురై చూస్తున్నప్పుడు మనకు బాగోదు. కాబట్టి దీని నుంచి బయటపడటానికి ఇలాంటి ప్రాక్టీసెస్ చేయటం మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.